పార్టీలకు అతీతంగా బడుగు బలహీన మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొనియాడారు. నారాయణపేట జిల్లా మొక్తల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన 104, 108 ఆరోగ్యశ్రీ పథకాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మండలంలో జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు రైతాంగం అంతా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. టీడీపీ గవర్నమెంట్లో మేము బిల్లులు కట్టలేము, రైతులు పండించేది ఎంత, మేము బిల్లు కట్టేది ఎంత అని అన్నప్పుడు అధికారం ఆశలో వేయండి, అధికారంకి వస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతా అని చెప్పేసి పెట్టి చూపించిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారి మాట ఒకసారి ఒకటే కాకుండా ఆ రోజు ఈ గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వేరే విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా 104 కానీ 108 విషయంలో స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఇది పెట్టారు. ఇది నిజంగా నడుస్తుందా లేదా అని చెప్పి నేను ఒకరోజు పోతా ఉంటే ఇవి అసెంబ్లీలో చెప్పిన మాటలు. ఒక యాక్సిడెంట్ అయితే మేము అవన్నీ పోయి లేపుదామంటే లేదు 100కి కాల్ చేసినామండి, 108 వస్తుంది అని చెప్పి అంటే నిజంగా ఇది వస్తుందా అని అనుకున్న కేసీఆర్ గారు 5 నిమిషాలనే 108 వస్తే ఆ విషయాల్ని అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఇంతటి 108, 104 రూపకర్త రాజశేఖర్